పరిపాలన నుంచి విముక్తి చెంది ఆంధ్రప్రదేశ్లో మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవటం అందరికీ కూడా సంతోషదాయకరమైనటువంటి విషయం. ఏదైతే గత ప్రభుత్వంలో అన్ని వర్గాల వారు కూడా ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడి ఉన్నారు, అన్ని వర్గాలు, ఒక ఎంప్లాయీస్ కానివ్వండి, అలాగే వ్యాపారస్తులు కానివ్వండి, అలాగే యువత కానివ్వండి, మహిళలు కానివ్వండి, ప్రతి ఒక్కరూ కూడా ఎన్నో ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి. ఏదైతే ఆ పరిపాలన నుంచి మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఏదైతే ప్రమాణ స్వీకారం చేసిన రోజు దగ్గర నుంచి ఏదైతే గతంలో హామీలు ఇచ్చున్నారో, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా అభివృద్ధి సంక్షేమం అనేది రెండు కళ్ళుగా ఏర్పాటు చేసుకొని పరిపాలన చేయడం అనేది జరుగుతూ ఉంది. ఏదైతే తను ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన రోజు దగ్గర నుంచే సంక్షేమ పథకాలు ఇవ్వాలి, ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, ఏదైతే నేను ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో 100 రోజుల పరిపాలనలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యంగా పెన్షన్స్, ఏదైతే మొదటి నెల అన్నమాట ప్రకారం 7,000 రూపాయల పెన్షన్ కానివ్వండి, అలాగే ప్రతి నెల 4,000 రూపాయలు ఏదైతే అవ్వా తాతవులకు కానివ్వండి, ఏదైతే ఒంటరి మహిళల అక్కల చెల్లెమ్మలకు కానివ్వండి, వారి ఇంటికి వెళ్ళి ఒక చంద్రబాబు నాయుడు గారు పంపించారు ఒక సొంత అన్నలాగాని ఇచ్చే కార్యక్రమానికి స్వీకారం చుట్టడం అనేది కూడా జరుగుతూ ఉంది. కానీ మన అందరికీ తెలుసు రాష్ట్రంలో ఎటువంటి విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయి. గత నెలలో ఏదైతే ఈరోజు తుఫాను ప్రభావం వల్ల విజయవాడ ఏ విధంగా కక్కలా వికలమైనటువంటి పరిస్థితి మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారికి క్రైసిస్ అనేది కొత్త కాదు. గతంలో హుదూద్ తుఫాన్ వచ్చినా, తిత్లీ తుఫాన్ వచ్చినా, ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా ప్రజల సంక్షేమమే, ప్రజల బాగోగులే ఎలా చేయాలని నిరంతరం కూడా కష్టపడుతున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. దానిలో భాగంగా ప్రజలకి అందుబాటులో ఉండాలని ఒక మంచి సదుద్దేశంతో కనీసం ఇంటికి కూడా వెళ్లకుండా బస్సులో కూర్చొని విజయవాడ కలెక్టరేట్ ఆఫీసులో ఏదైతే వరద ప్రభావిత ప్రాంతాలతో వారే స్వయంగా పర్యటించి బాధితుల యొక్క సమస్యలు తెలుసుకొని వారికి ఎటువంటి సహాయం చేయాలి అని చెప్పేసి మంత్రులను కానివ్వండి, ఎమ్మెల్యేలను కానివ్వండి, అధికారులు అందరికీ కూడా డివిజన్కి ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే, ఒక అధికారిని ఏర్పాటు చేసి నిరంతరం వారి యొక్క బాగోగులు చూసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఏదైతే ప్రాణ నష్టం జరగకుండా, ఏదైతే మనము ఆస్తులు కోల్పోయినా సంపాదించుకోవచ్చు, కానీ ప్రాణం పోతే ప్రతి ఒక్కరికి ప్రాణం విలువైనది. కాబట్టి అటువంటి పరిస్థితులు సంభవించకుండా చంద్రబాబు నాయుడు గారు చేపట్టినటువంటి విధానాల వల్ల చాలా త్వరగా అందులోంచి బయటపడేటువంటి పరిస్థితి మనం అందరం చూసాం. దానిలో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా సామాజిక బాధ్యత మనం చూసినట్లయితే వరద ప్రభావిత ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానివ్వండి, అలాగే ఎంతోమంది మహిళలు, గర్భిణీలు ఏ విధంగా ఇబ్బంది పాల్పడే ఉన్నారు. వారికి ఇబ్బంది కలగకూడదని చంద్రబాబు నాయుడు గారు ఫుడ్ దగ్గర నుంచి, నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి, మెడిసిన్ దగ్గర నుంచి వారికి కావలసిన ప్రతి సౌకర్యాన్ని వారి ఇబ్బంది పడకుండా ఇంటికే చేర్చే విధంగా ప్రణాళిక చేయటం అనేది చాలా గొప్ప విషయం. దానిలో భాగంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న సహాయానికి మనవంతుగా ఉండాలని, ఏదైతే వరద నష్టం వల్ల మొన్న సంభవించినటువంటి విపత్తుకి దాదాపు 8,000 కోట్లు నష్టం జరిగితే ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా, ఉద్యోగస్తులు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి, ఎంతో ముందుకు వచ్చి దాతలు ఈ యొక్క బృహత్తరమైనటువంటి కార్యక్రమంలో మేము కూడా పాలు పంచుకుంటాము, చంద్రబాబు నాయుడు గారికి మా వంతుగా మేము ఏదైనా సహాయం చేస్తామని విరాళాల రూపంలో పెద్ద ఎత్తున వచ్చేసి సీఎం రిలీఫ్ ఫండ్ చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఏదైతే ఎంప్లాయీస్ కూడా ఒకరోజు మా శాలరీని అనేది కూడా ప్రకటించడం జరిగింది. అలాగే వ్యాపారస్తులు కానివ్వండి, స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి, పెద్ద పెద్ద కంపెనీస్ కానివ్వండి, అందరూ కూడా వచ్చి వారి యొక్క విరాళాన్ని ప్రకటించి చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా నిలవడం జరిగింది. ఏదైతే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 1,10,000 మంది ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్స్ కానివ్వండి, హెల్పర్స్ కానివ్వండి, ఇది ఒక పెద్ద సంస్థ. అంగన్వాడీ టీచర్స్ అంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా తన మానస పుత్రికలుగా చూసుకునేటువంటి పరిస్థితి. ఎప్పుడు అంగన్వాడీలకు రక్షించాలని, వారి మంచి బాగోగులు చూడాలని, వారు మంచి జీవితంలో ఉండాలని చెప్పేసి
వారికి ఎప్పుడు నిరంతరం వారి గురించి ఆలోచించే ఏకైక ముఖ్యమంత్రి ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారే. గత ప్రభుత్వంలో ఏ రోజు కూడా వారు ఫస్ట్ తారీఖు శాలరీస్ తీసుకోలేరు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజుల కాలంలో ప్రతి నెల ఫస్ట్ తారీఖు వాళ్ళకి శాలరీస్ పడి చాలా సంతోషంగా వాటి కుటుంబం కానివ్వండి వాళ్ళు కూడా ఉన్నటువంటి పరిస్థితులు. దానిలో భాగంగా వారొక నిర్ణయాన్ని తీసుకోవటం జరిగింది. ఇంతటి విపత్కర పరిస్థితులు జరిగాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి మా వంతుగా ఒకరోజు శాలరీని ప్రకటించాలని కానీ, లేకపోతే అందరి మద్దతుతో ఏదైతే అంగన్వాడీకి యూనియన్స్ ఉన్నాయో, సిఐటియు కానివ్వండి, ఏఐటిసి కానివ్వండి, ఫోరం ఫర్ అంగన్వాడీ కానివ్వండి, ఏదైతే తదితర యూనియన్స్ అందరినీ కూడా చర్చించి ఈ విధంగా ఈ యొక్క బృహత్తమైన కార్యక్రమంలో మనం కూడా పాలు పంచుకొని చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఉందామని చెప్పి వీరందరూ కూడా మద్దతు పలకటం జరిగింది. దీనిలో ముఖ్యంగా కొన్ని యూనియన్లు, సిఐటియు లాంటి యూనియన్స్ ఏదైతే వీళ్ళు ఒకటి ప్రకటన చేసుకోవటం జరిగింది. కమిషనర్ గారిని కలిశారు, ఏదైతే జేడీ గారిని కలిశారు. అంగన్వాడీ వర్కర్కి వచ్చేసి 200 రూపాయలు, హెల్పర్కి వచ్చేసి 100 రూపాయలు. ఒకరోజు దాన్ని మనము చంద్రబాబు నాయుడు గారికి విరాళంగా ఇద్దాము, ఎవ్వరికీ భారంగా కాకుండా ఉంటుందని నిర్ణయించినప్పుడు మిగతా యూనియన్స్ అందరూ కూడా ఓకే అన్నప్పటికీ కూడా సిఐటియు యూనియన్ కావాలని చెప్పి మేమంతా బేర్ చేయలేము, 100 రూపాయలు మాత్రమే సెంటర్కి ఇవ్వగలము, అంగన్వాడీలంటే చాలా చిన్న స్థాయి ఉద్యోగస్తులు అని చెప్పి వీరు చెప్పడం అనేది చాలా దుర్మార్గకరమైన విషయం.